వచ్చారేమో తెలియదు కానీ ఇక మాట్లాడు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని మనకు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. అన్నలు పెద్దన్నలు ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు ప్రపంచములో నడిచిన ఎర్ర జెండే ఆదర్శం. అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొడితేనే నేను నిలబడతా, లేకపోతే వెళ్ళిపోతా. మా బాబు బేరం శంకరయ్య సాయుధ రహితంగా పోరాటంలో బాంబులు, తుపాకులు, పరిసలు తయారు చేసి ఉద్యమకారులకు అందించిండు. సిపిఐ మెదక్ ఎమ్మెల్యేగా ఉండే విఠల్ రెడ్డి గారికి అనుచరుడుగా పనిచేసేది. ఒక చిన్న సామెత అంటారు, వయసులో ఉన్నప్పుడు అమ్మాయికైనా లైన్ వేయాలి, లేకపోతే వాడు ఉద్యమకారుడైనా ఉండాలి. అవునా కదా? సపోర్ట్ కొట్టాలి. మనసు అంటే ఇక్కడ కవులు, మేధావులు, గొప్ప గొప్ప మనసున్నటువంటి నా బంగారు తల్లులు ఇక్కడ నిలబడ్డలు, మహిళా బిడ్డలు నిజంగా అన్నం పెట్టి సాగనంపి పాటకు ప్రాణం పోసి ప్రతి ఉద్యమంలో మనకు ఎన్ని కన్నీళ్లలో ఎన్ని కష్టాలతో ఇంటికి వచ్చినా ఆమె చిరునవ్వుతో స్వాగతించి కాలి గుట్టికడు నీళ్ళు ఇస్తే ఆ తాగి ఎంతో రిలాక్స్ అయిపోతాం మిత్రులారా. నిజమా కాదా? ఇక్కడ నిలబడ్డ భూపల్లి అశోక్ ప్రజానాట్య మండలి కళాకారుడు. గర్వంగా చెప్తా, నేను ఎర్రజెండా బిడ్డనని గర్వంగా చెప్తా, ప్రజానాట్య మండలి కళాకారుడని. ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది, జయరాజన్న సాక్షిగా చెప్తున్నా, ఎర్రజెండనే ఆదర్శము. ఉద్యమాలు కేసీఆర్కి ఏం నిలవయండి, ఆయన గుద్దు అసెంబ్లీలో చెప్పిండు. ఎర్ర జెండా అనేటువంటిది, కమ్యూనిజం అనేటువంటిది గొప్ప మహా సిద్ధాంతము. దాన్ని ఎంతగా పొగిడినా, ఎంతగా చెప్పుకున్నా, దాన్ని ఆదర్శంగా తీసుకుంటేనే ఈ సమాజం నిలబడుతుందని చెప్పిండు. కులం గురించి, మతం గురించి అనేక మంది ఇక్కడ చర్చించిన మనలో ఇది ఇక్కడ వేర్నల కిషోరన్న ఆధ్వర్యంలో ఈ యొక్క సభ జరుగుతుంది. ఈ అక్కడ నుంచి అమరవీర స్థూపం కాడికి వచ్చినాం. పోలీసు వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి చుట్టూ నిలబడి చూస్తున్నారు. మా వెంబడి పోలీసుల వ్యాన్లు వెంబడించినాయి. అక్కడి నుంచి మేము ఒక సభ జరుపుకుంటున్నామని పోతుంటే పోలీసు వ్యాన్లు ఎక్కనే వస్తున్నాయి. లోపల ఉన్నటువంటి కళాకారులు బిక్కు బిక్కున కొంతమంది పిల్లలు భయపడుతుంటే నేను ఒకటే చెప్పిన, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఇదే నినాదాలతో మేము బస్ యాత్ర చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసేదండి. ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని వర్షం, ఘోరణ వర్షం పడుతుంది. బస్సు పయ్యలకు అడ్డం పడ్డం. స్వప్న ఉన్నది, ఇక్కడ స్వామి ఉన్నాడు, సంపత్ ఉన్నాడు, అట్లాగే రవీందర్ ఉన్నాడు, అట్లాగే మిత్రులు చాలా మంది ఆ రోజు బస్సుకు అడ్డం పడుకున్నాం. మమ్మల్ని గొర్ర గుంజుకపోయి వాళ్ళు వ్యాన్లను ఎక్కించుకొని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత యాదగిరిగుట్టలో అక్కడ కళాకారుల కంటే ఎక్కువగా పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈ మహాత్ముడు ఎవరో పంపించినట్ట, ఎక్కడ చూసినా అరెస్టులు. నేను జోస్న, రవీందర్ వాళ్ళ కోడలు ముగ్గురం మేము పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. యాడికి పోతున్నారు పోయి, ఎవరు మీరు? గుట్టకు దర్శనానికి పోతున్నామని మేము చెప్పడం. లేదు మీరు కనిపిస్తున్నారు, కళాకారులు అయితే కాదు కదా అంటే కాదు కళాకారులు కాదు. తప్పించుకొని అక్కడి నుంచి పోయి ఎక్కడైతే మనం కలుసుకోవాలో అక్కడ పోయి ఆ యొక్క ఒక కమిటీ హాల్ అనుకుంటా, కమిటీ హాల్లో పోయి అందరం మనం కలుసుకున్నాం. అందరం కూర్చొని లోపల మాట్లాడుతున్నాం. పోలీసులు దెబ్బ సప్పుళ్ళు బయట నుంచి దర్వాజాలు గుద్దుతున్నారు. దర్వాజాలు గుద్దుతుంటే పిల్లలు లవలవలు మొత్తుకుంటారు. ఏం చేస్తారో పోలీసు వాళ్ళు ఏమో అని. ఏం భయపడకండి, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత నినాదాలు తీసుకుంటా బయటికి తలుపులు తెరిచినాం. జీపులలో వేసుకొని మమ్మల్ని తీసుకపోయారు. నిజంగా
ఆ నక్సలైట్ ఉద్యమాన్ని మేము చూడలేదు కానీ పాటలు రాస్తుంటాం, పాటలు స్టేజ్ల మీద వింటాం కానీ సేమ్ అదే నిర్బంధం చూసినామన్నా మనం. అంత ఘోరమైనటువంటి పాపం ఆడబిడ్డలు ఏడ్చుకుంటా తుడుచుకుంటా పోతే మళ్ళీ కిషోర్ ఒక పోలీస్ స్టేషన్లో, మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు పాపం మేమున్నటువంటి పోలీస్ స్టేషన్ ఏం పోలీస్ స్టేషన్ అన్నది రాజాపేట మన రాజాపేట తుర్కపల్లి దగ్గర పోలీసు వాళ్ళే వంటలు వండి మాకు భోజనం పెట్టినటువంటి పరిస్థితి అది అయిపోయింది. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర దిగమింగుతూ బతుకున్నటువంటి తెలంగాణ కళాకారుల గోసలు అయితే చెప్పలేని బాధలు, బస్ ఛార్జీకి పైసలు లేని పరిస్థితులు. ఇప్పటి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు చాలా బాధలు పడి వచ్చింది. నేను ఒక్క విషయం చెప్తా, మర్చిపోతా కిషోర్ అన్న, 5 పంచపాండవులుగా దీనికి ఉండాలి. మీరు ధర్వంజన్న, అనుమోజు వెంకన్న, ఎందుకంటే ఇప్పటిదాకా తను వెన్నట్టు ఉన్నాడు, అట్లాగే ఏళ్ళన్న, చక్రాల రఘువన్న అన్న, మీ మీద భారం ఖచ్చితంగా మీరు అనుభవించాలి. 5 పాండవులు మీరు కలిసి ఖచ్చితంగా ఈ యొక్క, ఎందుకంటే వేరేళ్ళ చేతిలో పెడితే ఖచ్చితంగా మళ్ళా వేరే అదే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క 5 మాత్రం ఖచ్చితంగా మూల స్తంభాలుగా ఉండి ఉద్యోగాలు మీరే లిస్టు తయారు చేయాలి. మీరే లిస్టు చేసింది అదే ఫైనల్ కావాలి. ఎందుకంటే మీకు అందరూ తెలుసు తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ, అవునా కాదా? ఒకసారి గట్టిగా చెప్పండి. నా పాటలు ఒక్క 5 నిమిషాలు తమ్మి, నా పాటలు 5 నిమిషాలు 2 నిమిషాలు కష్టపడ్డావా? నాకు గమ్మతున్నావు. ప్రాణం పోతే పోతే పోని గుడిసే జాగా చోడింగేనై, ప్రాణం పోతే పోతే పోని గుడిసే జాగా చోడింగేనై, ప్రాణం పోతే పోతే పోని గుడిసే జాగా చోడింగేనై, జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా, జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా, అదిను చూడు అరే ఎర్రదండు ఎటు చూసిన ఖబర్దారు రో, భూబకాసుర ముఖ్యమంత్రి కదిలేను చూడు, అరే ఎర్రదండు ఎటు చూసిన ఖబర్దారు రో, భూబకాసుర ముఖ్యమంత్రి. ఇదొకటైతే పాత ముఖ్యమంత్రి మీరు వాడేది పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి కాదు నాయన. చెప్పాలి. అది ఎర్రజెండా అన్నది అప్పుడే, ఇప్పుడు ఎర్రజెండలు అంతా దోస్తులే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకొక ముఖ్యమైనది, బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా, ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా, బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా, ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా పల్లవి వినిపిస్తున్నా. ఇది అయిపోయి అయితే ఇప్పటి కాదు ఈ పాట 2006లో ఈ పాట ఎప్పుడు ధరలు పెరిగినా ఉద్యమాలు నడిచినాయి. ఇక బతుకు తెరువు గురించి రావే పిల్ల రావే రావే నా రసానిమ్మల పండు నీవే, రావే పిల్ల రావే రావే నా రసానిమ్మల పండు నీవే అనేటువంటి పాట అంతడుపుల రమాదేవి గారు ఒక్క గరం గరం పోటీ చాట్న వినిపించలేదు. ఒక్క నిమిషం, నువ్వు రాత్రికి వీళ్ళందరికీ తినిపిస్తా అంటే బాగా, రాత్రికి గరం గరం పోటీ చాకరా అన్నాడు, నువ్వు రాత్రికి అందరికి తినిపిస్తానంటే బాగుంటుందా. ఒక్క పల్లవి మన అంతర్పుల రమాదేవి గారు ఈ మధ్యనే ఆరేకటికల యొక్క మటన్ వృత్తి మీద అద్భుతమైనటువంటి గరం గరం బోటి చాకనా అనేటువంటి పాట పాడించడం జరిగింది. గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా, గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా, రాజా మహారాజులా నోట్ల నీళ్లు నించే కటికోలు చేసేటి చాకనా అరే పొంబాటు గుంటాది ఖానా. సూపర్. ఇది అన్నకి ఏంటంటే మనం ఏడ పోయినా పాట పాడుతాం, ఇక అది ఏదైనా మనం పాట పాడతాం. ఈ అన్న ఏంటంటే ఎక్కడ పోయినా కట్టుకోల కోసం అయితే ఖచ్చితంగా చెప్తాడు. దండం పెడతాను. థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు. వేరే మిత్రులారా చప్పట్లు కొట్టు.